ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లేవియకాండము 19వ అధ్యాయం 18వ వచనం. లెవిటికస్ చాప్టర్ 19 and verse 18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను, నేను యెహోవాను. Thou shalt not avenge, not bear any grudge against the children of thy people, but thou shalt love thy neighbor as thyself. I am the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో క్షేమాభివృద్ధి చూడాలంటే దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఉండాలని పదే పదే మనము మాట్లాడుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి జీవితము ఏమిటి అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండడం. అందుకే ఇక్కడ 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో నేను మీ దేవుడను, నేను పరిశుద్ధుడను అని దేవుడు చెప్తున్నారు. అంటే ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏమిటి పిల్లరా? లోకము ఏదైతే అనుసరిస్తుందో అంటే కీడుకు కీడు చేయాలంటే అది లోకము. కానీ పిల్లరా, దేని వాక్యం చెప్తున్నది కీడుకు ప్రతి కీడు చేయొద్దని, ఇంకా ప్రేమించమని చెప్తుంది. నా ప్రియుడు, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీదైనా నీ కోపం ఉన్నట్లయితే, ద్వేషం ఉన్నట్లయితే ఏం చేస్తామండి? వారికి కీడు జరగాలని కోరుకుంటాం, అపకారం జరగాలని కోరుకుంటాం. కానీ యేసు ప్రభువారి మనసు పిల్లరా ఎంత శ్రేష్టమైనది. ఆ మనసే మనకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా కోపం ఉంచుకొనక ప్రేమించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అండి. తద్వారా ఎలాంటి గొప్ప ఆశీర్వాదములు మన కుటుంబాలు చూస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దైనందిన జీవితంలో, మా కుటుంబాల్లో, మేము పనిచేస్తున్న స్థలంలో ప్రభువా, మీరు మా జీవితాల్లో ఉన్నట్లయితే, మీ వైపు మేము చూసినట్లయితే ఎలాంటి గొప్ప మనసుని మేము కలిగి ఉంటాం, ఎలాంటి స్టాండర్డ్ లైఫ్ మేము కలిగి ఉంటాం. దేవుని యొక్క మాటలు ఎంత శక్తిగలవి ప్రభువా. ఆ మాటల ద్వారా మా ప్రవర్తన అంతా కూడా వ్యత్యాసంగా ఉంటుంది. ఇలాంటి కృపను దయచేయండి. కీడుకు ప్రతి కీడు చేయటం అది మానవుని స్వభావం. కానీ ప్రభువా, మీరు మా స్వభావాన్ని తీసివేస్తారు, మారుస్తారు. ఎప్పుడైతే మిమ్మల్ని కలిగి ఉంటామో, మీరు పరిశుద్ధుడు కాబట్టి మేము కూడా మీకు వ్యత్యాసమైన జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని మరొకసారి ఈ విధమైనటువంటి లైఫ్ ద్వారా శాంతి, సమాధానము, నెమ్మది ఈ లోకంలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా పిల్లలందరూ దర్శించండి. ఏ కుటుంబాల్లో అయితే ఏ యొక్క పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభువా, వారి యొక్క పరిస్థితులన్నీ చక్కబెట్టండి. యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన కృప ద్వారా మా జీవితాల్లో ప్రభువా సమృద్ధిగా జీవించడానికి, ఆత్మీయంగా, శారీరకంగా బలము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది క్యాన్సర్ అయినా, ఎలాంటి భయంకరమైనటువంటి రోగమైనా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి తగిన సమయంలో దేవుడు కృప చూపెట్టునుగాక. సహాయం చేయండి. ఈ విధముగా ప్రభువా, కుటుంబాల్లో శాంతి, సమాధానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి యేసు నామములో కలుగునుగాక. ప్రభువా, మమ్మల్ని నడిపించి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.